అల్లు అరవింద్ గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియచెప్తామని వచ్చాము. అలాగే రీసెంట్ గానే అల్లు సినిమాస్ కూడా ఇనాగ్రేషన్ అయింది. టికెట్స్ దొరకట్లేదు, ఫోన్ నంబర్ ఎవరు ఇస్తారో అని ఒకసారి కనుక్కుందామని వచ్చాను. ముందుగా డైరెక్ట్ గా అడిగి బుకింగ్ చేసుకుందాం. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం. అది కాదు సార్, అది అడగడానికి రాలేదు. దట్ వాస్ జస్ట్ వెరీ లేమ్ జోక్. మనం సినిమాని సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక్కసారి అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకోవాలని ఉంది. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక విషయం ఈరోజు ఈ జనరేషన్తో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అల్లు రామలింగయ్య గారు అంటేనే హాస్యం, అలాగే వారు ఒక డాక్టరు, ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి మీకు వారి దగ్గర నుంచి మీరు ఈ మధ్య చెప్పాను, 50 సంవత్సరాల క్రితం అంటరాని ఇండస్ట్రీగా చూసే ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నువ్వు ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అయ్యి పైకి వస్తావు అని చెప్పి నన్ను ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ కూతుర్ని చిరంజీవి గారికి కూడా ఇచ్చాడు అదే టైంలో. ఆయన మనస్తత్వం అటువంటి రెవల్యూషనరీ మనస్తత్వం అప్పటి నుంచి. సో ఐ వాంట్ అదర్స్ ఆల్సో టు థింక్ అహెడ్ ఆఫ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, అప్పట్లో మీరు సినిమాల్లో క్యామియోస్లో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఏమైనా కనిపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఫుల్ టైం యాక్టర్గా ఎక్కువ మంది అడుగుతున్నారని భయపడి ఇట్లా ఉండిపోయాను. తగ్గేదేలే. ఓకే, కానీ మీరు చేస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం సార్. మీరు డైరెక్ట్ చేయండి, నేను చేస్తాను. ఓహో, మేము డైరెక్ట్ చేస్తాం సార్, మీరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. నేను యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా వస్తే చాలు సార్, మేము డైరెక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ విత్ అవర్ ఇంట్రాక్షన్స్. నెక్స్ట్ ఒక 100 మంది వేదిక మీదకి వచ్చి అలరించబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, ఇక్కడ మా హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చాను ఉగాదికి, ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటమే. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ. కాబట్టి సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మూవింగ్ అహెడ్ టు, నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మాట్లాడాలని ఉంది. ఐఎమ్ వెరీ ష్యూర్. ఓకే, నేను ఇలా వస్తున్నానంటే చిరంజీవి గారు నన్ను చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు మాట్లాడబోతోంది అల్లు రామలింగయ్య గారి కూతురు అయినటువంటి నాకు చూసి చెప్తున్నారు. అటు చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తున్నారు మీరు. అటు చూసి చెప్పండి. ఎస్, చిరంజీవి గారు, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సురేఖ గారు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. జనరలీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేసామండి. అదేంటి, అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్, కాదు సార్ ఏమో మూవీ దాంట్లో సార్ చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్ గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేమి చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడం ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు. మీరు కిచెన్ లో ఏం చేశారు ఇవాళ వంటలు? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట? నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది కేవలం వీడియో కోసం మాత్రమే కాదు, సార్ ఓన్ టాలెంట్ అది. దోశల డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర. అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు? ఊరుకో, నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు.
అండ్ ఎస్ మూవింగ్ అహెడ్ టు సుశీల గారు. ఆకాశంలో ఉండేటువంటి తారలందరూ నేలకి దిగి వచ్చారా అనేటువంటి విధంగా అంత ఆనందంగా ఉంది మనకి. ఆ విధంగా అంత ఆనందంగా ఉంది మనకి. అప్పట్లో వజ్రోత్సవాలు ఎంత అద్భుతంగా అయితే జరిగాయో మళ్ళీ నిజంగా ఈరోజు ఇంతమంది ఒకే చోట ఉండడం, వీరందరినీ ఇలా కలవడం, అది పండగ రోజు, ఉగాది పండగ రోజు, తెలుగు సంవత్సరాది. అండ్ ఈరోజు ఇంతమంది అతిథులు ఉన్నారు కాబట్టి, అంటే ఇందాక నుంచి మీరు 2-3 సార్లు కిందకు వచ్చారు, అప్పుడు అందరూ నవ్వుతో పలకరించారు. ఇప్పుడు మీరు 3వ సారి మెట్లు దిగుతున్నప్పుడు అందరూ అటు పైకి స్క్రీన్ వైపు అటు ఇటు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు మీ వైపు ఎందుకంటే చూస్తే మీరు మైక్ తీసుకుని వెళ్తారని వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ అయినా సరే నాకు తెలుసు మీ గురించి. మా మెగాస్టార్ చిరంజీవి గారు నవ్వారు. ఒక క్లోజ్ పడితే బాగుండేది కరెక్ట్గా ఇదే టైంలో. ఓ మై గాడ్, రెండో వరుస. అటు చూడట్లేదు. అలాగే ఇప్పుడే మన కొత్త కోడలు రష్మిక కూడా వచ్చారు. ఈ సంవత్సరంతోనే ఆవిడ తొలి పండగను జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. మురళీమోహన్ గారు ఉన్నారు, భోగవల్లి ప్రసాద్ గారు, అలాగే విశ్వప్రసాద్ గారు, ఇంతమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. మరి వీరిలో ఇప్పుడే మనకి ఇక్కడికే విచ్చేసినటువంటి భూమిక గారిని ఒకసారి కలుద్దాము. భూమిక గారు, ఉగాది ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. అండ్ వాట్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యూఫోరియా సినిమాలో మీరు కనపరిచారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. Thank you so much. సో ఆ మూవీలోని పాత్ర మీకు బోలెడంతా, ఐ మీన్ ఇట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ యూ. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ దట్ క్యారెక్టర్ యూఫోరియా? Euphoria has been very, very a film which is very special and very close to my heart. And the character that I played, Vindhya Vimulapalli, is also something that is very special because I feel that it's very relatable to the parents and children in today's times. Exactly, and I think such kind of a subject, to bring it to the audience, it needs a lot of guts. Congratulating your complete team, Gunashekar Garu, and also you. Thank you. I want to thank Gunashekar sir and his entire team and family for making this film and having the courage to bring it forth. I'm really glad he did that. Thank you so much, Bhumika Garu. థ్యాంక్ యూ భూమిక గారు. అండ్ అలాగే భూమిక గారి వెనకాలే వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, ప్రగతి గారు. ఆవిడ మనకి యాక్ట్రెస్గా మాత్రమే తెలుసు చాలా ఏళ్ల పాటు, బట్ షీ ఈజ్ అ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. నేను చూసావా మధ్యాహ్నం తక్కువ తినడం వల్ల ఎలా సందులో లేదు దూరగలుగుతున్నాను. లేదు సార్ కొంచెం సోఫా జరిపారు అంతే. ప్రగతి గారు, మరి యాజ్ నెక్స్ట్ యాక్షన్ కేటగిరీలో నెక్స్ట్ ఇయర్ అవార్డ్ గ్యారంటీ అనిపిస్తుంది మేడం. ప్రస్తుతానికి జ్యూరీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా. తప్పకుండా. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కోణంలో కూడా ఫైట్ కొరియోగ్రఫీ కూడా చేయొచ్చు అని? మీరు కొరియోగ్రఫీ తెలియదు కానీ స్టంట్లు చేస్తాను తొందరలో. చేయాలి మేడం. ఓకే, సూపర్ అండి. మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ కేటగిరీలో కూడా మీరు అవార్డు గెలుచుకోవాలి. ఇప్పుడే సభా ప్రాంగణంలోకి వచ్చిన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారికి సాదర స్వాగతం పలుకుతోంది మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. రాధాకృష్ణ గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ప్రగతి గారు, వన్ వర్డ్ ఆఫ్ అడ్వైస్ టు ఆల్ ద ఉమెన్. ఒక్కొక్కసారి చాలా చాలా భయపడిపోతూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే వన్ అడ్వైస్. అస్సలు ఆలోచించకండి, ఏం చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేయండి. పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్. థ్యాంక్ యూ. జస్ట్ పుట్ ఇట్, జస్ట్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్. హార్ట్ అండ్ సోల్ అంతే. ఓకే, సో అయ్యో అసలు విషయం మర్చిపోయాను, ఉగాది శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ, విష్ యూ. నేను అసలు విషయం మర్చిపోయాను, మంగ్లీ గారు రెడీ అయిపోయారు అక్కడ. ఓకే, సో ఓవర్ టు మంగ్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్.